సరే ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగింది న్యాయమా కాదా చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విట్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అది ఉందా? వెళ్ళాను సార్. రేపు ఎల్లుండి అవతల 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ సిఇఓ ఒక ఎవరో XYZ ఉన్నారు, వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుకున్నాను సార్. ప్రతి గ్రూప్లోనే పెట్టాను సార్, నాకు వచ్చింది అని అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్, కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్, ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద జల్లి తమ్నైల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికి దండం పెడుతున్నా. హేమ గారు ప్లీజ్.